బాంబు శబ్దాల మధ్య వినిపించని ఆర్తనాదాలు, కన్నీళ్లు ఇంకిపోయిన ప్రాణాలు. ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధంలో ప్రపంచానికి కనిపించని సన్నివేశాలివే. రావణ కాష్టంలో రగులుతున్న యుద్ధం కీలక మలుపు తిరిగింది. ఇజ్రాయెల్ లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. బైడెన్ దిగిపోతూ చేసిన ఒకే ఒక్క మంచి పని ఇదే. ఇక యుద్ధం ఆగినట్లేనా? జస్ట్ బ్రేక్ మాత్రమేనా? ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరికలకు అర్థం ఏంటి? సంధి కుదిరింది, యుద్ధం ఆగింది. ఇజ్రాయెల్ లెబనాన్ కాల్పుల విరమణ. ప్రపంచ యుద్ధ భయాలు తొలగినట్లేనా? బ్రేక్ మాత్రమేనా? నిజంగా యుద్ధం ఆగిందా? కాల్పుల విరమణ ఒప్పందంలో ఏముంది? భగ్గుమంటున్న పశ్చిమాసియా కాస్త చల్లారింది. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకొచ్చింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు చాలా వరకు నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య 13 నెలల యుద్ధానికి ఎట్టకేలకు తెరపడినట్లయింది. రెండు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వయంగా ప్రకటించారు. శాశ్వత కాల్పుల విరమణ లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగిందని ఆయన చెప్పారు. ఒప్పందం ప్రకారం 60 రోజుల్లో బలగాలను ఇజ్రాయెల్ వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. ఇకటు తమ సరిహద్దులోని భూభాగాన్ని లెబనాన్ సైన్యం నియంత్రణలోకి తీసుకుంటుంది. దక్షిణ ప్రాంతంలో లెబనాన్ సైన్యంతో పాటు ఐక్యరాజ్యసమితి శాంతి బృందాలను మోహరిస్తారు. అక్కడి పరిస్థితులను అమెరికా సారథ్యంలోని అంతర్జాతీయ బృందం పర్యవేక్షిస్తుంది. ఇక రానున్న రోజుల్లో గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలకు అమెరికా, టర్కీ, ఈజిప్ట్, ఖతార్ దేశాల నాయకులతో చర్చలు జరుపుతామని బైడెన్ వివరించారు. బ్లూ లైన్ అంటే లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య అనధికారిక సరిహద్దు ప్రాంతంతో పాటు లిటానీ నదికి మధ్య ఉన్న ప్రాంతం నుంచి తన ఫైటర్లను, ఆయుధాలను హెజ్బుల్లా తొలగిస్తుంది. ఆ ప్రాంతాన్ని లెబనాన్ సైన్యం ఆధీనంలోకి తీసుకుంటుంది. ఆయుధాలు, సైనిక నిర్మాణాలు తొలగిస్తారు. మళ్లీ అక్కడ పునర్నిర్మించకుండా చూసుకుంటాయి. ఇక ఇజ్రాయెల్ తన దళాలను, పౌరులను నెమ్మదిగా అక్కడి నుంచి వెనక్కి తీసుకుంటుంది. ఇదంతా 60 రోజుల్లో జరిగిపోవాలి. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న జనాలు తమ ఇళ్లకు తిరిగి రావడానికి ఇది వీలు కల్పిస్తుందని కాల్పుల విరమణ ఒప్పందంలో ఉంది. ఈ అగ్రిమెంట్ పై స్థానిక జనాలు సంబరాలు చేసుకుంటున్నారు. లెబనాన్ నుంచి ప్రాణభయంతో పారిపోయిన వాళ్లంతా మళ్లీ వెనక్కి తిరిగి వస్తున్నారు. బాంబుల శబ్దాలు మాత్రమే వినిపించిన చోట ఇప్పుడు నవ్వులు కనిపిస్తున్నాయి. ఈ ఒప్పందం శాశ్వతంగా ఉండాలని వాళ్లంతా కోరుకుంటున్నారు. ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఎక్కడైతే హెజ్బుల్లా బలగాలు ఉన్నాయో ఆ స్థానంలోకి లెబనాన్ దళాలు వస్తాయి. దక్షిణాన హెజ్బుల్లా ప్లేస్ లో 5,000 మందితో లెబనాన్ దళాలను మోహరించడం కూడా ఈ ఒప్పందంలో ఉంది. అయితే ఇక్కడే అసలు సమస్య కనిపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని లెబనాన్ ఎలా చేస్తుందన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. హెజ్బుల్లాతో లెబనాన్ తలపడుతుందా? అదే జరిగితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ జరుగుతోంది. ఏమైనా ఇన్నాళ్లు హెజ్బుల్లా పిడికిట్లో చిక్కుకున్న దేశాన్ని తిరిగి పొందడానికి లెబనాన్ కు మంచి అవకాశం దక్కినట్లే. ఇప్పటికే హెజ్బుల్లా పెద్ద లీడర్లను ఇజ్రాయెల్ ఇప్పటికే చాలా వరకు లేపేసింది. నస్రల్లా నుంచి మొదలు హెజ్బుల్లా చీఫ్ చైర్లోకి ఎవరొచ్చినా జరిగేది ఇదే అని దాదాపు అందరికీ క్లియర్ చేసింది. దీంతో హెజ్బుల్లా చాలా వీక్ అయింది. అయితే ఇప్పటి తాజా ఒప్పందంతో దేశంలో శాంతి నెలకొనడమే కాదు, దేశాన్ని కూడా తిరిగి దక్కించుకునే అవకాశం లెబనాన్ కు దక్కినట్లవుతుందనే చర్చ జరుగుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 1701పై ఆధారపడి కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. 2006లో జరిగిన ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య యుద్ధాన్ని ముగించింది కూడా ఇదే. 1701 తీర్మానం ప్రకారం లిటానీ నదికి దక్షిణ ప్రాంతంలో లెబనీస్ ప్రభుత్వ, UN శాంతి పరిరక్షక దళం తప్ప ఎలాంటి సాయుధ గ్రూపులు, ఆయుధాలు ఉండకూడదు. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘించారని రెండు వర్గాలు ఆరోపణలు చేసుకున్నాయి. అయితే ఈసారి ఉల్లంఘనలను గుర్తించడానికి UN శాంతి పరిరక్షక దళం లెబనాన్, ఇజ్రాయెల్ తో కూడిన ప్రస్తుత పర్యవేక్షణ వ్యవస్థలో అమెరికా, ఫ్రాన్స్ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా యుద్ధ దళాలు ఏ ప్రాంతంలో ఉండవు. అయితే ఫ్రెంచ్ మిలిటరీతో కలిసి పనిచేసే లెబనాన్ సాయుధ దళాలకు అమెరికా సైనిక మద్దతును అందించనుంది.
2006లో ఓసారి ఒప్పందం జరిగింది. 17 ఏళ్లకు ఆ అగ్రిమెంట్ బ్రేక్ అయింది. దీంతో లెబనాన్ రగిలిపోయింది. ఇప్పుడు మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇదైనా శాశ్వతంగా ఉంటుందా, లేదంటే జస్ట్ బ్రేక్ మాత్రమేనా అనే చర్చ జరుగుతోంది. ఈ ఒప్పందం ఎన్ని రోజులు ఉంటుందనేది లెబనాన్ వైఖరి మీదే ఆధారపడి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. తాము ఒప్పందాన్ని అమలు చేస్తున్నామని, ఉల్లంఘనలు జరిగితే మాత్రం బలంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. మూడో ప్రపంచ యుద్ధం మొదలైతే దానికి బీజం పడేది, ఆజ్యం పోసేది పశ్చిమాసియా ప్రాంతంలోనే అనే భయాలు ఉన్నాయి. ఇలాంటి టెన్షన్ల మధ్య ఇప్పుడు ఈ ఒప్పందం రిలీఫ్ ఇస్తోంది. అయితే అగ్రిమెంట్ ను ఫాలో అవుతారా? అసలు తగ్గేదలే అంటూ దూసుకుపోయిన ఇజ్రాయెల్ ఇప్పుడెందుకు తగ్గింది? అగ్రిమెంట్ కు ఎందుకు అంగీకరించింది? ఇది తుఫాన్ కు ముందు కనిపించే ప్రశాంతత మాత్రమేనా? అసలు సినిమా ముందుందా? ఇలా రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకరికి అవసరం, మరొకరికి అవకాశం. కాల్పుల విరమణ వెనుక కనిపిస్తోంది ఇదే. హెజ్బొల్లా అంతు చూడడమే లక్ష్యమని సవాల్ చేసిన ఇజ్రాయెల్ ఒప్పందానికి అంగీకరించడం వెనుక అసలు వ్యూహం వేరే ఉందా? నెతన్యాహు అసలు ప్లాన్ ఏంటి? హెజ్బొల్లా ఎందుకు వెనక్కి తగ్గింది? ఈ అగ్రిమెంట్తో ప్రపంచ యుద్ధ భయం తొలగిపోయినట్లేనా? పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? ఈ ఒప్పందం తర్వాత ఏం జరగబోతోంది? ఈ అగ్రిమెంట్ తో వరల్డ్ వార్ భయం పోయిందా? ఇజ్రాయెల్ హెజ్బొల్లా అసలెందుకు తగ్గినట్లు? ఒప్పందం వెనుక ఇజ్రాయెల్ భారీ స్కెచ్ ఉందా? పశ్చిమాసియాలో ఇకపై ఏం జరగబోతోంది? హెజ్బొల్లాతో దాదాపు 14 నెలల కింద ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టింది. అప్పట్నుంచి లెబనాన్ జనం ప్రశాంతంగా నిద్రపోయిన రోజు లేదు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడులు చేసిన తరువాత దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ పై హెజ్బొల్లా దాడి చేయడం స్టార్ట్ చేసింది. అప్పట్నుంచి ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య పరస్పర దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని రోజులుగా లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భారీ ఎత్తున దాడులు చేస్తోంది. గతేడాది అక్టోబర్ నుంచి సాగుతున్న యుద్ధంలో లెబనాన్ తీవ్రంగా దెబ్బతింది. ఇజ్రాయెల్ దాడులతో దాదాపు 12 లక్షల మంది నిరాశ్రయులుగా మిగిలారు. 3700 మంది ప్రాణాలు కోల్పోగా వీరిలో ఎక్కువ శాతం మంది పౌరులే. కాల్పుల విరమణ ఒప్పందంతో జనాలు సంబరాలు చేసుకుంటోంది. అందుకే పశ్చిమాసియా నుంచే ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయనే భయాలు ఎప్పట్నుంచో ఉన్నాయి. అయితే ఈ ఒప్పందంతో ఆ భయాలు పూర్తిగా తొలగిపోయినట్లు కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడం వెనుక ఇజ్రాయెల్ భారీ స్కెచ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇరాన్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలనేది ఇజ్రాయెల్ వ్యూహం అనే వాదన వినిపిస్తోంది. ప్రపంచ యుద్ధ భయాలు పూర్తిగా తొలగినట్లు కాదు అనేది అందుకే. క్షిపణి దాడులతో ఇజ్రాయెల్, ఇరాన్ ప్రత్యక్ష యుద్ధంలోకి దిగిపోయాయి. దీంతో పాటు హమాస్ మీద అటాక్ చేస్తే హెజ్బొల్లా వచ్చింది. అదే హెజ్బొల్లాను డిఫెన్స్ లో పడేస్తే హమాస్ ఒంటరవుతుంది. ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకరించడానికి ఇది కూడా మరో కారణం. 4 శత్రువుల మీద యుద్ధం చేసే కంటే ఒకే శత్రువు మీద 4 యుద్ధాల విధ్వంసం చూపిస్తే ఇప్పుడు ఇజ్రాయెల్ ఆలోచన ఇలాంటిదేనని, లెబనాన్లో ప్రస్తుతం పరిస్థితులు శాంతించినా రాబోయే రోజుల్లో పశ్చిమాసియాలో మరిన్ని ఉద్రిక్తతలు ఖాయమయ్యే అవకాశాలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వ్యవహార శైలి ఎలా ఉంటుందన్న దాని మీదే తరువాతి రోజుల్లో పశ్చిమాసియా పరిస్థితులు ఆధారపడే ఛాన్స్ ఉంది. అటు ఇజ్రాయెల్ ను సైనిక కొరత వెంటాడుతోంది. ఇది కూడా ఒప్పందానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గాజా మీద, లెబనాన్ మీద, ఇటు ఇరాన్ మీద ఇజ్రాయెల్ ఏడాదిగా యుద్ధంలోనే ఉంది. దీంతో ఆ దేశ సైన్యానికి బలగాల కొరత ఏర్పడింది. లక్షల మంది రిజర్విస్టుల సేవలను ఉపయోగించుకున్న ఇజ్రాయెల్ సైన్యం వారి గడువు ముగుస్తుండడం, కొత్త సైన్యాన్ని నియమించుకోవడంలో ఇబ్బంది పడుతోంది. సైన్యంలో చాలా మంది అలసిపోయారు. కొందరు సైనికులైతే స్ట్రెస్ భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా వెలుగు చూశాయి. దీంతో బలంగా ఉండాలన్నా, బలం పొందాలన్నా ఇప్పుడు చిన్న బ్రేక్ అవసరం. ఇజ్రాయెల్ ఒప్పందానికి అంగీకరించింది అందుకే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇక అటు హెజ్బుల్లా పరిస్థితి కూడా సేమ్. నస్రల్లా నుంచి సైఫుద్దీన్ వరకు కీలక నాయకులంతా చనిపోయారు. పైగా హెజ్బుల్లా ఆయుధ స్థావరాలను కూడా ఇజ్రాయెల్ చాలా వరకు ధ్వంసం చేసింది. దీంతో యుద్ధం చేసే పరిస్థితుల్లో హెజ్బుల్లా కనిపించడం లేదు. అగ్రిమెంట్ కు అంగీకారం తెలపడం వెనుక ఇది ఓ కారణం. హిజ్బుల్లా, హమాస్ ఈ రెండు కూడా ఇరాన్ ప్రోద్బలంతో ముందుకొచ్చిన శక్తులు. అండ్ ఒకవేళ హమాస్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ హెజ్బుల్లాతో వీళ్ళు ట్రస్ట్ చేసుకుంటే దాని తర్వాత హమాస్ని ఒప్పించడం కూడా ఈజీ అవుతుంది. అండ్ మిడిల్ ఈస్ట్లో ఒక శాంతియుతమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. థర్డ్ వరల్డ్ వార్ ఇక్కడ నుంచి మొదలయ్యేది ఉండే ఇది తక్కువ అవుతుందా అంటే ఐ థింక్ తప్పకుండా తక్కువ అవుతుంది. ఇజ్రాయెల్ లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దిగిపోతూ బైడెన్ చేసిన మంచి పని ఇదే అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నాయి. ఏదేమైనా ఈ ఒప్పందంతో లెబనాన్లో మళ్లీ సంతోషం కనిపించడం ఖాయం. అయితే ఆ నవ్వులు శాశ్వతంగా ఉంటాయా, తాత్కాలికమేనా అనేది ఇజ్రాయెల్, హెజ్బుల్లా రెండు దేశాలు అగ్రిమెంట్ రూల్స్ ను ఎలా పాటిస్తున్నాయన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కండిషన్స్ ఉల్లంఘిస్తే ఆ తరువాత జరగబోయేది తట్టుకోలేరు అన్నట్లుగా నెతన్యాహు వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో ఏం జరగబోతుందనే ఆసక్తి కనిపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రపంచ దేశాలు చొరవ చూపించాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.